రష్మిక అభిమానులకు ఒక గుడ్ న్యూస్. కొంతకాలంగా షూటింగ్స్కు దూరంగా ఉన్న రష్మిక గురించి ఇప్పుడు ఒక తాజా అప్డేట్ బయటకి వచ్చింది. ఇటీవల షూటింగ్ సమయంలో హిప్కు గాయం కావడంతో రష్మిక రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. అంతేకాదు త్వరలోనే మళ్లీ షూటింగ్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారనే వార్త అభిమానుల్లో ఆనందం కలిగిస్తుంది. అసలు రష్మికకు ఏం జరిగింది? ఎప్పుడు షూటింగ్కి వస్తారు? ఆమె సినిమాలపై ఈ గాయం ప్రభావం ఎంత? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. ముందుగా రష్మిక గాయం గురించి తెలుసుకుందాం. తాజా రిపోర్టుల ప్రకారం షూటింగ్ సమయంలో ఆమెకు తీవ్రమైన హిప్ ఇంజురీ అయింది. ఆమె స్వయంగా కూడా తన గాయం గురించి సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడారు. ఇది తనకు వరుసగా వచ్చిన గాయాల్లో మరోదని, ప్రస్తుతం రికవరీపై దృష్టి పెడుతున్నానని ఆమె చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడుతున్నప్పటికీ పూర్తిగా కోలుకునే వరకు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యమని తెలుస్తుంది. రష్మిక ప్రస్తుతం తీసుకుంటున్న రెస్ట్ వల్ల ఆమె షూటింగ్ షెడ్యూల్స్ కూడా ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా ఆమె నటిస్తున్న కొన్ని భారీ ప్రాజెక్ట్స్ విషయంలో షూటింగ్స్లో మార్పులు చేయాల్సి వచ్చింది. ఆమె ఆరోగ్యమే ముందు అని మేకర్స్ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే రష్మిక చేయాల్సిన సినిమాల్లో యాక్షన్, డ్యాన్స్, ఫిజికల్గా కష్టమైన సీన్స్ ఉండే అవకాశం ఉంది. అలాంటి సమయంలో తొందరపడి షూటింగ్కి వెళ్లడం కంటే పూర్తిగా కోలుకొని తిరిగి రావడమే మంచిదని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక రష్మిక ఫ్యాన్స్కి మరో ముఖ్యమైన విషయం, ఆమె కేవలం రెస్ట్ తీసుకుంటూ పూర్తిగా సోషల్ మీడియాకు దూరం కాలేదు. రికవరీ సమయంలో కూడా తన అభిమానులతో కొన్ని విషయాలను షేర్ చేస్తున్నారు. ఇటీవల తనకు ఇష్టమైన స్వీట్స్, డెజర్ట్స్కి దూరంగా ఉండాల్సి వస్తుందని సరదాగా చెప్పిన వీడియో కూడా అభిమానులను ఆకట్టుకుంది. అంటే ఇంజురీ ఉన్నా కూడా పాజిటివ్గా ఉండేందుకు రష్మిక ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు. అభిమానులు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో విషెస్ చెప్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రష్మిక పలు క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. అందులో మైసా ఒకటి. ఈ సినిమా షూటింగ్లోనే ఆమెకు గాయం జరిగినట్లు ఆమె చెప్పిన విషయం తెలిసిందే. ఆమె దీనిని తన కెరీర్లో చాలా కష్టమైన సినిమాగా కూడా వివరించారు. అందుకే ఈ సినిమా కోసం ఆమె ఎంత కష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు రష్మిక నటిస్తున్న రాకా సినిమా షెడ్యూల్పై కూడా ఆమె ఇంజురీ ప్రభావం పడినట్లు తాజా రిపోర్టులు చెప్తున్నాయి. సినిమా షూటింగ్ను ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత కొనసాగించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంటే రష్మిక సినిమాలకు దూరం అవుతున్నారా అని మాత్రం కాదు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యానికి దృష్టిలో పెట్టుకొని షూటింగ్కు మేనేజ్ చేస్తున్నారేమో అని. మొత్తానికి రష్మిక ప్రస్తుతం తన రికవరీపై పూర్తి దృష్టి పెట్టారు. ఆమె త్వరలోనే షూటింగ్కి తిరిగి రావాలని చూస్తున్నప్పటికీ ఆరోగ్య విషయంలో ఎలాంటి తొందరపాటు చేయకూడదని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి రష్మిక పూర్తిగా కోలుకొని షూటింగ్లోకి వచ్చి తర్వాత మొదట ఏ సినిమా షూటింగ్లో పాల్గొంటారు? ఇది ఇప్పుడు అందరిలో ఆసక్తి పెంచుతున్న ప్రశ్న. రష్మిక త్వరగా కోలుకొని మళ్లీ తన ఫుల్ ఎనర్జీతో షూటింగ్స్లో కనిపించాలని మనమందరం కోరుకుందాం. మీకు రష్మిక ఏ సినిమాలో ఎక్కువగా నచ్చింది? కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.